గంధ్రక్షుడు అందరికీ ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆర్ శ్రీనివాస్ గారు నెల 15 రోజుల కింద మరలిపోయిన 20 కోట్లు తీసుకురావడం జరిగింది. మరి అలాగే ఉన్న బడ్జెట్లో 50 కోట్లు తీసుకొచ్చి ఇలా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం డెవలప్మెంట్ విధానం ఇలా తీసుకున్న ఘనత పెద్దలు ఆర్ శ్రీనివాస్ గారు. దీనికి సహకరించిన ఉమ్మడి జిల్లా మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, ఇలా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా ఇక్కడ స్థానికంగా వెనుకబడిపోయింది రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, తప్పకుండా దీన్ని డెవలప్మెంట్ చేయాలనే విధానంతో పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు తీసుకుపోవడం జరిగింది. తప్పకుండా వారు కూడా అవకాశం ఇస్తాం. తాప కింద విడతగా మేము ఏటా 100 కోట్లు ఇస్తామని వల్లభాలు పలకలేదు. తప్పకుండా డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా డెవలప్మెంట్లో ముందంజలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా మనవి చేస్తున్నాం. ఎందుకు అని అంటే కళ్ళబోలి మాటలు చెప్పి మడబెత్తింపే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్న మాట తప్పకుండా నెరవేర్చే విధానం ఇలా కాంగ్రెస్ పార్టీ అనాది నుంచి ఇలా 125 ఏళ్ల చరిత్ర నుండి వస్తుంది. తప్పకుండా ఈ క్షేత్రాన్ని డెవలప్మెంట్ చేస్తారు అని కూడా మనవి చేస్తున్నాం. ఇంకొక విషయం చూస్తున్నాం. ఇలా మొన్న అసెంబ్లీ సమావేశంలో కేటీఆర్ గారు మాట్లాడారు, మేము యాదాద్రి డెవలప్ చేసామని. అరే నువ్వు ఉన్న జిల్లాలో 10 ఏళ్ళు మంత్రిగా ఉండి రాజరాజేశ్వర స్వామి పక్క పంటి 12 కిలోమీటర్ల దూరం ఉండి నువ్వేం చేసినావో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచన చేయాలని కూడా నేను కేటీఆర్ని హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు ఆదికి వచ్చిందా రాజరాజేశ్వర స్వామి? ఎందుకు ఆదికి రాలేదు? పక్క పంటి 12 కిలోమీటర్లు ఉన్న దేవస్థానం ఆదికి రాలేదు. యాదాద్రి 50-60 కిలోమీటర్లు ఉన్న దేవస్థానం ఎట్లా ఆదికి వచ్చిందో ఒకసారి గమనించాలని కూడా కోరుతున్నాం. ఇదే దేవస్థానం ముందు పెద్దలు మాజీ సీఎం గారు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఇలా నాకు ఇక్కడనే లగ్గమైంది ఇక్కడనే ఉన్నా అని ప్రతి సంవత్సరానికి 50 కోట్లు 100 కోట్లు కేటాయిస్తాని మొత్తం చెరువంతా తినిపోయి చెరువును కూడిపెట్టింది తప్ప చెరువులో ఇంతవరకు పని మొదలు పెట్టలేని నీచమైన చరిత్ర ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నట్టున్నాం. ఇక ఇంకొక విషయం చెప్తున్నాం. ఇలా మొన్న దిష్టి బొమ్మ దగ్ధం చేసింది. ఏ రకంగా దగ్ధం చేయరు అంటే వాళ్ళు పెట్రోల్ పోసుకుంటారు, అది పోసుకుంటారు. దేని కొరకు అంటే ఏదో ఆడవడం. ఆమె ఎక్కడి నుంచో వచ్చిందో ఒకసారి తెలుసుకొని చరిత్ర మాట్లాడాలి. ఇలా ఆమెను తీసుకొచ్చి పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేని చేసిండు, 10 ఏళ్ళు మంత్రిని చేసిండు. మంత్రి చేసినాక కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆమె వెళ్లిపోయి ఒక మంత్రి పదవి కోసం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది. కాబట్టి ఆ విధంగా మాట్లాడితే తప్ప అనే భావనతోని ఇలా ముఖ్యమంత్రి గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక మంత్రివర్యులు కానీ ఇలా పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ్ గారు మాట్లాడితే దాన్ని రాద్ధాంతం చేసి ఇలా విధానం తీసుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లినాయి. రాబోయే కాలంలో వారిని ఇంకా పూర్తిగా 0 స్థానాల్లో ఉండే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే పూర్తి పతనమయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇక బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారే 10 ఏళ్ల సొంది అనుభవించి ఇప్పుడు లేఖకు ఏం చేయాలనే భావనతోని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇక ముందు కూడా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా డెవలప్మెంట్ విషయంలో పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు ముందంజలో ఉంటారు. దేవస్థానానికి ఏవైతే మాటలు ఇచ్చారో తప్పకుండా తాప కింద విడుదలగా తప్పకుండా అభివృద్ధిలో ముందంజలు ఉంటుంది. ముందు ఈ జిల్లాను కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోయే దమ్ము ధైర్యం పెద్దలు మా స్థానిక ఎమ్మెల్యే గారికి ఉన్నదని కూడా మనవి చేస్తున్నాం. మొన్నటి రోజున శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో వేములవాడ టెంపుల్కు 50 కోట్ల నిధులు ప్రకటించినందుకు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే శ్రీధర్ బాబు గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి ఈ నిధులకు
మన ఇప్పించినటువంటి మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు సీనన్న గారికి ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో 10 రూపాయలు కూడా మన వేములవాడ దేవస్థానానికి కేటాయించలేదు. మా ప్రభుత్వం వచ్చి అంతా 7 నెలలే అవుతున్నది. దానికి మన వేములవాడ దేవస్థానానికి 50 కోట్ల నిధులు కేటాయించడం అంటే అది చిన్న విషయం కాదు. దేవస్థానానికి మేము ఎన్నికల ముందుగా మా నాయకుడు దేవస్థానం అభివృద్ధి చేస్తానన్నాడు. దాన్ని చేతల్లో చూపించి ఈరోజు 50 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఘనత మన వేములవాడ ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడనే నాకు వేములవాడ మా అత్తగారు కుదురుపాక నేను నా పెళ్లి ఇక్కడైంది. ఏటా 100 కోట్ల రూపాయలు వేములవాడ దేవస్థానానికి కేటాయిస్తారని 10 ఏళ్లలో 10 పైసలు కూడా కేటాయించినటువంటి వాళ్ళ ప్రభుత్వం ఎక్కడ? మా ప్రభుత్వం వచ్చి 7 నెలల సందర్భంగా 50 కోట్లు కేటాయించినందుకు ముందుగా మన అందరికీ ముఖ్యమంత్రి అందరికీ మా వేములవాడ పట్టణ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఏదైనా ఉందంటే అది మాట తప్పిన ప్రభుత్వం. 7 నెలల్లో మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిజంగా ఈ దేవాలయానికి వచ్చి పచ్చి అబద్దాలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది గౌరవనీయులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నిన్నటి బడ్జెట్లో రాజన్న ఆలయానికి 50 కోట్ల రూపాయలను వెచ్చించడం నిజంగా యాత్రికులతో పాటు ఈ ప్రాంత ప్రజలు మరియు అన్ని వర్గాల సంపన్న ప్రజలు హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా ప్రతి ఏటా 100 కోట్లని వీటీడీఏ సమావేశం ఒక్కరోజు కూడా వీటీడీఏ సమావేశం నిర్వహించకుండా ఈ దేవాలయానికి చైర్మన్ గా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి నామమాత్రపు వీటీడీఏ ఆఫీసుని హైదరాబాద్ లో పెట్టారు. నామమాత్రపు వీటీడీఏ ఆఫీస్. అసలు ఆ వీటీడీఏ ఆఫీసులో ఒక్క మారైనా స్థానిక శాసనసభ్యులతో పాటు ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టిన దాఖలాలే లేవు. మాటికి 15 రోజులకు ఒకసారి మాజీ శాసనసభ్యులు రమేష్ బాబు గారు గుడి మీద అందరూ విరవడం, వారెంబడి భజన బృందం రావడం, ఆ భజన బృందం కూడా అందరూ చెప్పడం ఏమని ఇంకా 100 కోట్లు వస్తున్నాయి, ఇదైపోతుంది అదైపోతుంది ఇక్కడైతుందని. ప్రతి సంవత్సరం శివాక్షరి పేరిట ఎంత డబ్బు వృధా చేశారో రాజన్న కళ్ళు తెరిచినాడు. ఒక్కొక్కరి బండారం బయటపడుతుంది. ఎన్ని డబ్బులు వృధా చేశారు తెలుసా? అదే సామాన్య భక్తులకు ఒక క్యూ లైన్, అదే సామాన్య భక్తులకు ఒక మంచి ప్రసాదంలో కూడా నాణ్యత లోపించింది. ఈ రోజున లడ్డూ భోగం చూసి మీరు తీసుకోండి, టికెట్ తీసుకోండి. గడిచిన ఒక 15 సంవత్సరాల క్రితం లడ్డూ భోగం చూస్తే 3 రోజుల వరకు తిన్న ఆ చేయి వాసన పోకుండా పోయింది. నీటితో చేస్తున్న లడ్డూలను ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయినాం, ఈవో గారు కూడా ఈ విషయం దృష్టికి తీసుకుపోయినాం. ఏది ఎమ్మెల్యేగా ఇప్పటికైనా ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం రాజన్న అండదండలతో ఈ 5 ఏళ్లు కాదు మళ్ళీ 5 ఏళ్లుగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి, అలాగే భట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టెంపుల్ డెవలప్మెంట్ లో భాగంగా బడ్జెట్ సమావేశాల్లో 50 కోట్లు కేటాయించిన ఘనత మన విప్ సీనన్న గారికి దక్కింది. దీనికి తోడు భాజపా బారాసాలు దిష్టి బొమ్మలు సీఎం గారి బొమ్మలు తగలబెట్టడం అసలు ఎందుకు తీసుకొస్తున్నారని తగలబెడుతున్నారా? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. అసలు అడుగుతున్నాను, ప్రసాద్ స్కీమ్ అనేది ఒకటి ఉన్నది. నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఏం తెచ్చారు? రూపాయి బిల్లు తెచ్చారా? అది ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ రోజు ఈ 50 కోట్ల సహకరించిన బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, పున్నం ప్రభా గారికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మా సీనియర్ నాయకులు టౌన్ ఆధ్వర్యంలో 50 కోలాలు కట్టినాము. వీరందరూ ప్రజలంతా గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకో అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాను. బడ్జెట్ సమావేశాలలో మన రాజన్న దేవాలయానికి 50 కోట్ల నిధులు శాంక్షన్ చేపించిన మన ప్రభుత్వం ఆది శ్రీనన్న గారికి, మరియు బట్టి విక్రమార్క గారికి, మొన్న ప్రభాకర్ గారికి, మన శ్రీధర్ బాబు గారికి, మన రేవంత్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఇన్ని రోజులు మన గత ప్రభుత్వం 200 కోట్లు ఏటా 200 కోట్లు ఇస్తారన్న ప్రభుత్వం ఈ ఒక్క పైసా కూడా వేములవాడ రాజన్నకు నిధులు శాంక్షన్ చేపించలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 7 నెలల లోపల 50 కోట్ల నిధులు శాంక్షన్ చేపించి 50 కోట్ల నిధులు శాంక్షన్
చేపించి చొరవ చూపినందుకు మన ఆదిశీలన్న గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఆ 50 కోట్ల నిధి సాధ్యమైనందుకు ఈరోజు 50 కోడలను కట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. మన అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టినటువంటి బడ్జెట్ సమావేశం తలపెట్టినటువంటి అందులో భాగంగా మన విటిడే దేవస్థానానికి 50 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా ఇలా 50 కోట్లు మంజూరు చేసినందుకు 50 కోడలు కట్టేయడం జరిగింది. ఆ రాష్ట్రాన్ని ఎప్పుడు వెళ్ళవెళ్ళ కోరుకుంటున్నాము. మళ్ళా 50 కోట్లు చేస్తే మళ్ళా 50 కోట్లు కట్టేస్తామని మేము కాంగ్రెస్ తరఫున అందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా మొన్న వాళ్ళు దిష్టి బొమ్మ తగలబెట్టినటువంటి వాళ్ళు ఇలా మేము 50 కోట్లు తెచ్చినందుకు వాళ్ళు మళ్ళా మా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయాలని వాళ్లకు హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మాకు ఈ బడ్జెట్ సమావేశాల్లో మాకు మతపరిచినటువంటి మన బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్బాబు గారికి, మన పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి మేము వేములవాడ ప్రజలందరం రుణపడి ఉంటామని, మాకు ఇంకా వేములవాడ సత్యసామలం చేస్తాడని మేము అందరికీ కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇలా ఈ రోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా ప్రెసిడెంట్ గారు కొమరయ్య గారు, మన వెంకటస్వామి గారు, కుల్కన్ రాజు గారు, మా చిక్కరమతి గారు, వీళ్ళందరూ మా కౌన్సిలర్ అందరం కలిసి ఇలా రాజరాజస్వామికి కోడలు కట్టేసి మళ్ళా కోరుకుంటున్నాము. మళ్ళా త్వరలోనే మళ్ళా బడ్జెట్ సమావేశాల్లో మళ్ళా 50 కోట్లు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. వేములవాడ రాజన్న గుడిలో 50 కోలాయాలు కట్టేయడం జరిగింది. 50 కోలాయాలను ఎందుకు కట్టేసామంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలలనే బడ్జెట్ సమావేశంలో వేములవాడ దేవస్థానానికి 50 కోట్లు మంజూరు చేసింది కాబట్టి ఆ 50 కోట్లు మంజూరు చేసినందుకు 50 కోలాయాలు కట్టేసినాం. ఆ ప్రభుత్వం చల్లగా నడవాలి, మంచిగా నడవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మా ముందున్న ప్రభుత్వం, దీపైన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అప్పుడున్న సీఎం గారు నా లగ్గం ఇక్కడనే అయింది, నా నాగేలు ఇక్కడనే అయింది, ఏటా 100 కోట్లు ఇస్తా అని 100 రూపాయలు సుధా ఇచ్చిన పాపన పోలేదు కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆదిశీలన్న నాయకత్వంలో, ఆ పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ఇక్కడ వేములవాడ టెంపుల్ డెవలప్ చేయాలని రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చెప్పడంతోనే బడ్జెట్ లో 50 కోట్లు మంజూరు చేసినందుకు ఆ రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. బడ్జెట్ సమావేశాలలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు గౌరవ విప్పు మన ఎమ్మెల్యే గారు ఆదిశీలన్న గారి అధ్యక్షంలో 50 కోట్లు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి పట్టణ కాంగ్రెస్ తరఫున అందరం కలిసి వేములవాడ రాజన్న దేవాలయంలో 50 కోట్లు కట్టేసి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మరి మొన్నటి రోజు దేవస్థానంకి ఈ గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదని దిష్టి బొమ్మలు దాడిన ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరిస్తున్నాం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 50 కోట్లు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇంకా భవిష్యత్తులో ఇంకా నిధులు వస్తాయి. మన వేములవాడ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మనకు టెంపుల్కు దేవస్థానానికి ఇంకా భవిష్యత్తులో నిధులు వస్తాయని తెలియజేయడం జరుగుతుంది.